జిల్లా నకరికల్ మండల కేంద్రంలో లక్ష్మమ్మ అనేటువంటి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల ఇంట్లో సన్నబియ్యం అన్నం తిన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఎమ్మెల్యేకి రేషన్ బియ్యాన్ని వండి అన్నాన్ని వడ్డించింది లక్ష్మమ్మ. ఈ యొక్క భోజనంలో గోంగూర పచ్చడి, మజ్జిగ, పచ్చి పులుసును ఏర్పాటు చేసింది. గోంగూర పచ్చడి అడిగి మరీ వేయించుకున్నారు ఎమ్మెల్యే. తన ఇంట్లో అన్నం తినడంతో లక్ష్మమ్మ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. లక్ష్మమ్మకు రేషన్ కార్డు ద్వారా 24 కేజీల సన్న బియ్యాన్ని అందించారు. సన్నబియ్యం అన్నం చాలా బాగుంది అని అంటుంది లక్ష్మమ్మ. ఆప్యాయంగా పిలిచి భోజనం పెట్టినటువంటి లక్ష్మమ్మ కుటుంబానికి అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగింది. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసిన ఎమ్మెల్యే నకిరికల్లులో మొట్టమొదటి ఇల్లు లక్ష్మమ్మ కుటుంబానికి ఇస్తున్నానని వెల్లడించారు. ఈరోజు వీళ్ళు ఇద్దరు కూడా మిల్లులలో పనిచేసుకుంటారు. తనకు ఒక 500, తనకు బస్తకు ఇంత చొప్పున వస్తుంటుంది. ఇలాంటి పేదవాళ్లకు ఈరోజు సన్నబియ్యం అనేటువంటిది గొప్ప వరంగా భావిస్తారు. ఈ స్కీమ్ కంటిన్యూ కావాలి, ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలనేటువంటిది వాళ్ళందరూ దీవిస్తారు. నేను కూడా నన్ను పిలిచి అన్నం పెట్టిన ఈ కుటుంబానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ స్వయంగా సన్నబియ్యం తినేటువంటి అవకాశం కల్పించినటువంటి మా సైజులు లక్ష్మక్క గారికి, వాళ్ళ కొడుకు శివ, పాప శిరీష, వీళ్ళందరికీ ధన్యవాదాలు. వీరికి ఇల్లు లేదు కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి సందర్భంలో ఈ వార్డులో మొదటి ఇల్లుగా వీళ్ళకు మేము ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పేసి హామీ ఇస్తూ మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. మా అక్క గోంగూర పచ్చడి నూరింది, చాలా బాగుంది. రోటి పచ్చడి, పప్పు, పచ్చి పులుసు, అట్లాగే ఇంత పెరుగు కూడా తీసుకొచ్చి పెట్టింది. అన్నిటికంటే కూడా బాగా గోంగూర అనేటువంటిది చాలా బాగుంది. మన ప్రోగ్రామ్ అయితే రాంటిది ఎమ్మెల్యే గారు ఇష్టం చేయగలుగుతాను. ఏదైనా కార్యక్రమం కట్టి మన సీరియల్ హలో ఇలా ప్రోగ్రామ్ అయితే రాంటిది ఎమ్మెల్యే గారు ఇష్టం చేయగలుగుతాను.